ఇదిగో శ్రీదేవి ఏడ్చింది కాబట్టి నువ్వు కూడా మినిమం టు మినిమం కొంచెమైనా ఏడవాలి. అది లోపల దాచిపెట్టుకుంటా బయటకు వస్తే నాకు సంబంధం లేదు. మీ ఏరియాలో వాటర్ లేదా? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడి. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంతైతే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. ఆ క్యారెక్టర్స్కి కానీ ఆ కంటెంట్కి కానీ. సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, గొడవ పడతారు అని అనుకుంటారు. బట్ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్, ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇప్పుడు టీనేజర్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మా సినిమా చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అందరూ చూడాలంటే, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి. సో మీరందరూ తప్పకుండా March 14th సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చింది సో అనుకో మధ్య మధ్యలో అమ్మో అమ్మో. సో మై డైరెక్టర్ జగదీష్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. చందుగాన్ని కేవలం నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నరేట్ చేస్తే ఆ రోజంతా అదే మూడ్లో ఉంటానన్న. అంత బాగా నరేట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చందులో నన్ను చూసుకున్నందుకు. అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు, బట్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. యాక్చువల్గా ఏ డిఓపి అయినా ఇది నీ మార్క్, ఇక్కడికి వచ్చి నించో, ఇది నీ పొజిషన్ అని అంటారు. బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి, నీకు ఎంత న్యాచురల్గా వస్తే నువ్వు యాక్ట్ చేయి, నేను నిన్ను క్యాప్చర్ చేస్తాను అంటారు. ఒక యాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఇంకేం లేదనుకుంటా. సార్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అన్న, నేను చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుందన్నా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్రేమలో అనే పాటను నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు అనురాగ్ అన్న, బ్యూటిఫుల్ వాయిస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, ప్రేమలో పాటని ఇంతలా హిట్ చేసినందుకు. స్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న. ఈగలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్ఆర్ క్లైమాక్స్ సీన్కి. అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అన్న మోనోలో కొంచెం కట్ చేసినట్టు చేయండి, ఓకే. సో కార్తిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విఠల్ సార్, నేను కోర్ట్ రూమ్లో ఉన్నంత వరకు నేనేదో అక్యూజ్డ్, నిజంగా నేనేదో కోర్ట్ రూమ్ డ్రామాలో, అంటే నేను యాక్చువల్గా కోర్టులో ఉన్నాను, అక్యూజ్డ్లా ఫీల్ అయిపోయాను ఆ 11 days. సో థ్యాంక్ యూ సార్ విఠల్ సార్. అండ్ టు ఆల్ మై కో యాక్టర్స్, సార్ నానా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ ప్రభాతి గారు, థ్యాంక్స్ అమ్మ. మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా చాలా ఎమోషనల్. సో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎమోషన్ అయిపోతూ ఉంటాను నేను. అలా కలిసి కుదిరిందమ్మా. నాకు తెలిసి నేను ఏ ఎమోషన్ సీన్లో కూడా నేను యాక్ట్ చేయలేదు. అది న్యాచురల్గా మా అమ్మని చూస్తే నాకు వచ్చేసిన ఫీలింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, మాయా ఎక్కడున్నారో తెలీదు, మాయా అందరికీ థ్యాంక్స్ మాయా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై జాబ్లీ, వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ సపోర్టివ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై జాబ్లీ.
క్యూటీ. అండ్ క్యూటీ గీటీ అనకు, అలాంటివన్నీ అన్నందుకే అందులో అయ్యింది మరి కేసులు. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ అక్క, అలానే అన్నాను. అండ్ మై డార్లింగ్ దర్శి అన్న, అన్న యువర్ సచ్ ఎ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక ఏవీలో చెప్పినట్టు ఇండియాలో ఉన్న చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఒక కథ వాళ్ళ దగ్గరకు వస్తే నేను ఇందులో హీరోనా, విలనా, కమిడియన్నా, లేకపోతే ఫ్రెండ్నా, పేరన్నా ఏం పక్కన పెట్టకుండా ఆ కథకి నేను అవసరం, ఈ కథ నేను చేస్తే నేను చాలా, ఈ కథ నేను కొంతమందికి చెప్పాలనుకుంటారు, అలా చాలా మందిలో నువ్వు ఒకడు అన్నా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, యువర్ సచ్ ఎ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తి అక్క అండ్ ప్రశాంతి గారు, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. దీప్తి అక్క ఒక కో ప్రొడ్యూసర్లా ఉండరు. తను సెట్లోకి వచ్చి ఇది కావాలా, ఇది ఇంకేమన్నా అవసరమా మీకు అని చాలా, తను ప్రొడ్యూసర్లా కాకుండా యాజ్ అ ఫ్రెండ్గా చాలా కలిసిపోయారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, రియలీ స్వీట్ మ్యామ్. ప్రశాంతి గారు థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు నాని అన్న, నా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న, నేను ఎమోషన్. సారీ అన్న, ఒక చిన్న ఇది బాయ్స్కి గర్ల్స్కి ఉండేటువంటి తేడా. గర్ల్స్కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది, బాయ్స్కి తాగడానికి వాటర్ కావాలి. అండ్ నాని అన్న, అన్న మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మనుషుల్ని అంటే మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు ప్యానిక్ అటాక్ వస్తుంది అన్న. అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా ప్యానిక్ అవుతాం అనేది సరిపోదాలో మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్నా అది అలాంటి ఫీలింగ్ వేరే ఉంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్. అవ్వద్దు అనుకున్నానన్న, అయిపోతున్నాను ఎమోషన్. యా అన్న, నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ నువ్వు, యాక్టర్స్కే కాదు చాలామంది డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఇంకా చాలామందికి. ఐ హోప్ you would continue this. Thanks for everything anna. Thank you so much nani anna. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీకు తెలుసో తెలీదో నేను మీకు తెలుసో తెలీదు అన్న, ఫలక్నామా దాస్ చేసేటప్పుడు నేను ఫలక్నామా దాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా ఒక మూలకుండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను. అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను. దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అలాంటి మీరు వాల్ పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లైక్ మీ ఎంతోమంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని. మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I love you Nani Anna, I love you so much. రోషన్ షర్ట్ వెనకాల అన్నా, ఇలా ఒక దగడ్లాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. March 14th కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హర్ష్ రోషన్.
I think today is an emotional day for everybody. yeah. So see you all in theaters on March 14th. Thank you. Thank you so much. Thank you. అండ్ తను చదివింది మాత్రం లా కాదు, కానీ లా